హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటిదంటే, ఇప్పుడు ఇగో సుక్క కూర అండి. ఇది ఇట్లా మొత్తం అంతా కోసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇక వేపుకోవటం. ఇక ఇప్పుడు ఇట్లా కళాయి పెట్టి నువ్వులు వేపుకోవాలి. ఇట్లా ఇక మిరపకాయలు వేపుకోవాలి. మళ్ళీ నువ్వులు వేగేసినాయి కదా, బంద్ చేసుకొని మళ్ళీ మిర్చి పోసుకున్నా. ఇక ఇప్పుడు ఒక పావు నూనె వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, మొత్తం వేపుకోవాలి వేగదాకా. ఇంకా ఇప్పుడు ఇట్లా వేపుకున్నాక ఇది తీసుకొని ఇప్పుడు చుక్క కూర పోసుకోవాలి. ఇక ఇప్పుడు చుక్క కూర వేసుకోవాలంట. కూర వేసుకోవాలి, మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా నువ్వులు పట్టుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇక ఇట్లా పొడి అయిపోయింది కదా, పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మిరపకాయలతోటి ఆగదు, ఎందుకంటే మొత్తం అట్లనే గింజలు గింజలు అనిపిస్తాయి. మిరపకాయలు పట్టుకోవాలి మెత్త. ఇంకా ఇప్పుడంతా ఇట్లా సుక్క కూర పోసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇట్లా కళాయి పెట్టుకొని మన సరిపో నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిపాయలు, ఇప్పుడు ఇక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం మిక్సీలో పట్టిన పచ్చడి వేసుకోవాలి. ఇంకా పచ్చడి అంతా కలుపుకోవాలి. ఇంకా సుక్క కూర పచ్చడి చేసుకొని ఇట్లా ఇక మనం తాళం పెట్టుకొని నువ్వులు పచ్చిమిరపకాయలు వేయించుకొని చేసుకునే విధానం అయితే ఇదండి. ఇక నా ఛానల్ చూసే వాళ్ళు మొత్తం నా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసుకోండి.